Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఇన్ రూర్ బొక్కుం యూనివర్సిటీ. ఇది డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ రూర్ యూనివర్సిటీ బొక్కుంలో ఇంజనీరింగ్ బ్రాంచెస్ హూ కెన్ అప్లై అంటే ఈ మాస్టర్స్ డిగ్రీకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అని అంటే స్టూడెంట్స్ హూ అప్లై ఫర్ మాస్టర్ సైన్స్ ప్రోగ్రామ్ మస్ట్ హ్యావ్ ఎ బ్యాచిలర్స్ కంపారబుల్ డిగ్రీ. అంటే ఖచ్చితంగా ఇంజనీరింగే చేయాలని కాదు, they can do any degree which is related to that. It can be 3 years degree also, but ECTS fulfill చేయాలి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఇంజనీరింగ్ అంటే ఈ కోర్సులో చూసినప్పుడు దీనిలో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని మీ బ్యాచిలర్స్లో ఉన్నాయి అంటే రిలేటెడ్ ఇంజనీరింగ్ అంటే అలాగా. స్టూడెంట్స్ హూ హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇప్పుడు కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ రోర్ యూనివర్సిటీ బొక్కంలో క్లియర్గా చెప్తున్నారు సిఎస్సి వాళ్ళు అప్లై చేయకండి అని. ఇలా స్పెసిఫిక్గా ఉంటుంది. రిలేటెడ్ ఫీల్డ్ వాళ్ళు అప్లై చేయండి అని ఉంది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేయకండి అని ఉంది. అప్లై చేయకండి అన్న వాళ్ళు ఖచ్చితంగా చేయకండి, ఎందుకంటే దే ఆర్ వెరీ కీన్ ఆన్ దాట్. Like in most engineering subjects, women are in minority in computational engineering. Only about 15% of students are female. Thus, we would expressly like to encourage female students to apply for our course and to join us. We feel a strong commitment to support our female students. In fact, the better part of them went on work on their PhD after completing the master's program. ఫిమేల్ స్టూడెంట్స్ తక్కువ శాతంలో ఈ కోర్సెస్ తీసుకుంటున్నారు కంప్యూటేషనల్ని ఎంకరేజ్ చేయడానికి స్పెషల్ కన్సర్న్తో ఫిమేల్కి కొంచెం ప్రియారిటీ ఇచ్చున్నామని చెప్పి చెబుతున్నారు. అకాడమిక్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే కంపేర్డ్ టు జర్మన్ రేటింగ్ సిస్టమ్ 1 ఈజ్ ద బెస్ట్ అండ్ 4 ఈజ్ ద లోయెస్ట్ గ్రేడ్. యూ షుడ్ హ్యావ్ అన్ యావరేజ్ అట్లీస్ట్ 2.5 మినిమం ఉంటేనే అప్లై చేయండి. 2.5 కంటే తక్కువ అంటే అప్రాక్సిమేట్గా ఇండియన్ గ్రేడింగ్లో 78% ఉంటేనే మీరు ఈ కోర్స్ గురించి ఆలోచించండి, లేకపోతే ఆలోచించకండి. మినిమం అది. ఆల్ ఫారెన్ గ్రేడ్స్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అకార్డింగ్ టు ది సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు గివ్ ఎన్ ఐడియా వాట్ యువర్ ఛాన్సెస్ ఆర్ టు బి అడ్మిటెడ్. ద ప్రోగ్రామ్ ఫాలోయింగ్ రూల్స్, దీస్ ఆర్ థంబ్ రూల్స్. ఓకే, in GPA maximum grade 4, minimum grade to pass 2, you need at least an average of 3.3. In percentage ratings, 100% maximum minimum grade to pass is 40%, you need at least 75%. If your degree includes ratings like first division with distinction, you should have at least earned one of the 2 best ratings. You are thus requested to send us application documents when you have completed your first degree program and when you are yet to complete it, and even when you have barely failed it, when you are a few credits shy of your degree. If you don't have the required grades but still you are convinced that because of your additional skills you are qualified for the Master of Science course, you are welcome to send us your application. In this selection procedure we will favorably consider your additional qualifications. ఈ కోర్సులో స్పెసిఫిక్గా చాలా డీటెయిల్గా ఏం చెప్పారంటే మీ అడిషనల్ క్వాలిఫికేషన్ మేము డీటెయిల్డ్గా కన్సిడర్ చేస్తాము. అంటే మీరు వెల్ సర్టిఫైడ్ కోర్సెస్ కానీ వెల్ ప్రాపర్లీ డన్ ఎగ్జిక్యూటెడ్ రిటర్న్ పేపర్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ కానీ దీస్ ఆర్ ఆల్ కన్సిడర్డ్ అండ్ దీస్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అండ్ దీస్ ఆర్ గివెన్ పాయింట్స్ అండ్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ ద అడ్మిషన్ ప్రాసెస్. సో దిస్ ఈస్ గుడ్, దే హ్యావ్ క్లియర్లీ గివెన్ మీ అడ్మిషన్ ప్రాసెస్లో ఇవన్నీ కన్సిడర్ చేస్తామని. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ దిస్ కోర్స్ ఈజ్ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. దీనిలో the language of instruction is English and you must furnish the proof ఏంటి అని అంటే completion of your first degree program in English. This means all the lectures must have been done in English in your bachelor's. అదేనా ఓకే. TOEFL minimum score పేపర్ బేస్డ్ అయితే 550, కంప్యూటర్ బేస్డ్ అయితే 215, ఇంటర్నెట్ బేస్డ్ అయితే 79. The TOEFL score must not be older than 2 years. IELTS academic minimum score overall అన్నిట్లో 6 ఉండాలి. The online application system is generally open for applicants from November నుంచి అండి. The closing dates for online applications for non-European చూసారంటే 15th May. Please note that enrollment for master's program computational engineering is only possible for upcoming winter semester మాత్రమే అండి. ఇది ఆన్లైన్ ప్రొసీజర్ మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ దానిలో ఇచ్చినుంటారు. అంటే పర్సనల్ డీటెయిల్స్ అని, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అని, వర్క్ ఎక్స్పీరియన్స్ అని, లాంగ్వేజ్ స్కిల్స్ అని, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని, డిజిటల్ పాస్పోర్ట్ ఫోటో ఎంత మెమరీలో పెట్టాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇన్ 2 MB, ఆర్డర్ ఇచ్చుంటారు, ఆ ఆర్డర్లోనే మనం చేయాలి. ఆ డీటెయిల్స్ మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడెడ్ ఇన్ 1 PDF in order to be described above and with a maximum size of 10 MB. Please note that we don't accept any paper-based application documents and that we don't processed applications must be submitted by email as well as unaccessible applications. మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ కోర్సుకి ఈమెయిల్ ద్వారానే చేయబడుతుంది, వాళ్ళ లాగిన్ ద్వారానే చేయబడుతుంది. వెరీ క్లియర్ ఇన్ దిస్. వాళ్ళు ఇచ్చిన పోర్టల్లోనే డేటా మొత్తం ఫుల్ఫిల్ చేయమని చెబుతున్నారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది స్టెప్స్ యూ కెన్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. వన్స్ సబ్మిటెడ్ యూ కెనాట్ అగైన్ రీసబ్మిట్. అంటే వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి డేటా మొత్తం అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్లో పంపించాలన్నా కూడా పంపించవచ్చు. ఈ 2 means మాత్రమే.
you will be automatically informed via email when your application documents have been proceeded forward to the admission committee. As soon as the admission committee comes to a final decision on your admission, you will again be immediately notified by email. If you get an acceptance for master's course for computational engineering, you will be assigned to one of our personal tutors. They will assign a personal tutor for you from the Eng support team, who will be your future contact person for any organizational questions, visa, accommodation, health insurance కూడా మీరు అడగచ్చు, to make sure that you will be best possible starting conditions at Rural University Bochum. Please understand that in case your application is rejected, no further explanation will be given from the admission committee. మీది రిజెక్ట్ అయిందంటే రీజన్స్ను కూడా మీరు అడగద్దు అని చెప్పేశారు. క్లియర్గా వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని ఫాలో అవ్వాలి. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చున్నాము. ఎవరికైతే ప్రొఫెషనల్ సర్వీసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. రిమైనింగ్ వాళ్ళు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని చూసి ఫాలో అయ్యి మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ ఇది కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ దిస్ అహ్మద్ షరీఫ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.